గౌరవ శాసనసభ్యురాలు సింగనమల్ల బండారి శ్రావణి గారికి, మరి క్లస్టర్ గారు లక్ష్మీనారాయణ గారిని, వన్నూరప్ప గారికి, వివిధ పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నా. దళిత ద్రోహం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్ పాలనలో దళితుల అణిచివేతలు, దావుడులు, తీవ్రతలు పాల్పడ్డారు. డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం, మరి ఓం ప్రకాష్, విక్రమ్ ఇలాంటి అనేక మంది దళిత నాయకుల్ని మానసికంగా హింసించి వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అలాగే మరి జడ్జి అయిన రామకృష్ణని, మరి మహాసేన రాజేష్ని కూడా మానసికంగా ఎంత వేధించాలో అంత వేధించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 220 మంది హత్యలు చేయడానికి ఆ ప్రభుత్వం అప్పట్లో జరిగినది. 4637 మంది మహిళలను మరి అత్యాచారం చేయడం జరిగింది. దాదాపు 56,981 మందిని మరి కేసులో ఇరికించడం జరిగింది. మరి 11,000 ఎకరాల భూముల్ని, దళితుల భూముల్ని లాక్కోవడం జరిగింది. ఇవన్నీ మేము చెప్పినవి కాదు, సాక్షాత్తం రాజ్యసభలో పార్లమెంటు సాక్షిగా వెళ్ళబడిన ఇవి గణాంకాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వంలో 27,000 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ని, మరి 5,000 కోట్లు ఎస్టీ సబ్ ప్లాన్ని నిధులు మళ్లించిన ప్రభుత్వం దగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. దళితులకు తీవ్రంగా అన్యాయం చేసింది ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనే నేను మనవి చేస్తున్నాను.